స్టోరీ హబ్ మిత్రులందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలండి. ఈరోజు మనం కంచి కామాక్షి అమ్మవారి రూపంలో కొలుచుకుంటామండి. ఈ అమ్మవారికి నివేదనగా గారెలు, రవ్వ కేసరి నివేదిస్తామండి. అలాగే నవదుర్గల్లో ఈరోజు స్కందమాత గురించి తెలుసుకుందామండి. ఆవిడికి ఆ పేరు ఎలా వచ్చింది, విశిష్టత ఏమిటి అనేది క్లుప్తంగా చూద్దామండి. సింహాసనగత నిత్యం పద్మాశ్రిత కరద్వయా శుభదాస్తు సదా దేవీ స్కందమాత యశస్విని. దుర్గామాత యొక్క 5వ స్వరూపము స్కందమాత అను పేర ప్రసిద్ధి వహించింది. స్కందుడనగా కుమారస్వామి. ఆయనకు కార్తికేయుడు అనున్నది మరి ఒక పేరు. ప్రసిద్ధమైన దేవాసుర సంగ్రామమున ఈయన దేవతల సేనలను అధిపతిగా ఉండెను. పురాణములు ఈయనకు శక్తిధరుడని పేర్కొని ఈయన మహిమలను వర్ణించినవి. ఇతడు మయూర వాహనుడు. స్కంద భగవానుని తల్లి అయినందున దుర్గాదేవి 5వ స్వరూపమునకు స్కందమాత అని పేరు ప్రసిద్ధమైనది. నవరాత్రి ఉత్సవములలో 5వ రోజున ఈ స్వరూపముతో దుర్గను ఆరాధించబడుచున్నారు. ఈ దినమున సాధకుని మనస్సు విశుద్ధ చక్రమునందు స్థిరమగును. ఈమె విగ్రహమునందు బాలస్కందుడు ఈమె ఒడిలో కూర్చొని ఉండును. స్కందమాత చతుర్భుజ తన ఒడిలో చేరియున్న స్కందుని తన ఒక కుడి చేతితో పట్టుకొని ఉండును. మరి ఒక కుడి చేతిని పైకెత్తి పద్మమును ధరించి ఉండును. ఎడమవైపున ఒక హస్తమున అభయముద్రను దాల్చి మరి ఒక కరమున కమలములను కలిగి ఉండును. ఈమె శ్వేతవర్ణ శోభిత. ఈ దేవి కమలాసనముపై విరాజిల్లుచూ ఉండును కనుక పద్మాసనగా ప్రసిద్ధికెక్కినది. ఈమెయు సింహవాహినియే. నవరాత్రి ఉత్సవములలో 5వ నాటి పూజ ఒక ప్రత్యేకతను సంతరించుకొని ఉన్నది. దాని మహామహత్యమును గూర్చి శాస్త్రములు వేనోళ్ల శ్లాఘించినవి. ఈ విశుద్ధ చక్రమునందు స్థిరమైన మనస్సు గల ఉపాసకునకు లౌకిక ధోరణులు, చిత్తవృత్తులు అంతరించును. అతడు విశుద్ధ చైతన్య స్వరూప మార్గమున పురోగమించును. అతని మనస్సు సమస్తమైన లౌకిక, సాంసారిక మాయాబంధముల నుండి విముక్తమగును. పిమ్మట పద్మాసనమున ఆసీనయ్యున్న స్కందమాత స్వరూపమున పూర్తిగా లీనమగును. ఈ సమయమున సాధకుడు పూర్తిగా సావధానుడై ఉపాసనయందు ముందుకు సాగవలెను. అతడు తన ధ్యానవృత్తులయందే ఏకాగ్రతను కలిగి ఉండి సాధనయందు పురోగమింపవలెను. స్కందమాతను ఉపాసించుట వలన భక్తుల కోరికలన్నయూ నెరవేరును. ఈ మత్స్యలోకమునందే వారు పరమశాంతిని, సుఖములను అనుభవించెదరు. వారి కొరకై మోక్షద్వారము నిరంతరము తెరుచుకొని ఉండును. స్కందమాత కొనర్చిన పూజలు బాలస్కందునకు చెందును. ఈ దేవిని ఆరాధించుటలో గల వైశిష్టము ఇదియే. కనుక భక్తులు స్కందమాతను ఆరాధించుటకై ప్రత్యేక ధ్యాసను కలిగి ఉండవలెను. ఈ దేవి సూర్యమండల అధిష్టాత్రి అగుట వలన ఈమెను ఉపాసించువారు దివ్య తేజస్సుతో, స్వచ్ఛ కాంతులతో విరాజిల్లుతూ ఉందురు. ఒక అలౌకిక ప్రభామండలము అదృశ్యముగా సర్వదా వారి చుట్టూను పరివ్యాప్తమై ఉండును. ఈ ప్రభామండలము అనుక్షణము వారి యోగక్షేమములను వహించుచూ ఉండును. కావున మనము ఏకాగ్రతతో, పవిత్రమైన మనస్సులతో స్కందమాతను శరణజొచ్చుటకు ప్రయత్నించుచూ ఉండవలెను. ఈ ఘోర భవసాగరముల దుఃఖముల నుండి విముక్తులమై మోక్షమును సులభముగా పొందుటకు ఇంతకు మించి ఉపాయము మరి ఒకటి లేదు. ఈ అమ్మవారికి ఈరోజు నివేదనగా పెరుగన్నమును నివేదనగా పెట్టవలెను. మరొక రూపాన్ని రేపు మళ్ళీ తెలుసుకుందాం. థ్యాంక్ యూ.